నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్, ఆయన చాలా అంశాలు ప్రస్తావించాడు సార్. ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్ సారాంశం ఏందంటారు అసలు? అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇది కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచితే బెటర్. ఆయన ఎవ్రీ 15 రోజులకు 20 రోజులకు ఒకసారి ఫ్రీక్వెన్సీ పెంచి దొల్లగొట్టేస్తే సరిగ్గా ఉంటారు వీళ్ళు. అంటే ఈ సంవత్సరం బట్టి ఈ ప్రభుత్వం ఓన్లీ కాలక్షేపం చేసుకుంటూ తిరుగుతుంది. ఈ కాలక్షేపం చేసుకుంటూ తిరిగి దగ్గర ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే మార్క్ని డిస్ట్రాయ్ చేద్దాం, ఆ మార్క్ లేకుండా చేద్దామని కంటిన్యూస్గా ఏది దొరికితే అది, ఆయన ఏ పని చేసినా తప్పే, ఆ ప్రభుత్వంకి విపరీతంగా అన్యాయం చేసేసాడు, మొత్తం డబ్బులు దోచేసాడు అన్న కాన్సెప్ట్ని అట్రిబ్యూట్ చేస్తూ ఈ రోజు దాకా సక్సెస్ నెరేషన్స్ రాసుకుంటూ వచ్చారు. ఆయన ప్రతిసారి ఓ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గతంలో అప్పులు ఇష్టం వచ్చినట్టు చేశారు దగ్గర తిరిగి ప్రెస్ మీట్ పెడితే బడ్జెట్ పెట్టిన తర్వాత ఇప్పటికి సౌండ్ లేదు. ఇది కూడా లిక్కర్ది కూడా అనవసరంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఏది పడితే అది అవాస్పాలు చేసుకుంటూ ముందుకు వస్తే లాస్ట్కి వాళ్ళ ఆరతి పనుల్లో పెట్టి మొత్తం మంగళారతి ఇచ్చాడు. మీరు ఇది గమనిస్తే జాగ్రత్త సెన్సిటివిటీ దీంట్లో చూడండి. ఒక ప్రభుత్వం లిక్కర్ని ఇప్పుడు నాకు తెలిసి ఎప్పుడు రాష్ట్రానికి ఖజానాకి ఒక 5 వనరులు ఉంటాయి. ఒకటి లిక్కర్, రెండోది పెట్రోలియం ప్రొడక్ట్స్, మూడోది మున్సిపల్ ట్యాక్సెస్, నాలుగోదేమో ఆర్టీఏ వ్యవస్థ, ఐదోది స్టాంప్స్ అండ్ డ్యూటీస్. ఇప్పుడు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఈ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచింది, కరెంటు ఛార్జీలు పెంచింది. అలా ఈ విధంగా రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పందా తీసుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతను చెప్పింది ఏంటి, నేను లిక్కర్ బ్యాన్ చేస్తా అన్నాడు. కానీ రాష్ట్రం కొన్ని ఆదాయ వనరుల్లో మిగిలిన జీఎస్టీ పరిధిలో ఉన్నప్పుడు దీన్ని ఎట్లా అన్న దగ్గర ఖచ్చితంగా దాన్ని రెడ్యూస్ చేద్దామని ప్లాన్ చేశాడు. చేసి దాని మీద ట్యాక్సెస్ అనూహ్యంగా పెంచుకుంటూ వచ్చాడు. సో దీనివల్ల ఏమైంది, చంద్రబాబు గారి ఆయనలో 14 నుంచి 19 దాకా ఎక్స్చెక్కర్కి వచ్చిన రెవెన్యూ 74,000 కోట్ల దగ్గర. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఎక్స్చెక్కర్కి వచ్చిన రెవెన్యూ ఎంతంటే 106,000 కోట్లు. సో ఈ 36,000 కోట్లు అంటే నేను కూడా కదా, హోమ్ మినిస్టర్గా అనితమ్మ గారే చెప్పారు, ఏముంది లెక్కర్లో సంపాదించి సంక్షేమాలు ఇస్తున్నాడని. రాష్ట్రానికి ఖజానాకి ఆదాయం ఉంటేనే కదా సంక్షేమం ఇవ్వచ్చు. కానీ చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, సంపద నేనే సృష్టిస్తాను అన్నాడు. సంపద సృష్టించడానికి మార్గాల్ని ఎక్కడికక్కడ డోర్లు క్లోజ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మాటకి చెప్తున్నాను, ఇదే లెక్కర్ని ఇదే ప్రభుత్వ పరంగా ఇప్పుడున్న బ్రాండ్లతో కనుక చేస్తే ఖచ్చితంగా ఎక్స్చెక్కర్కి ఇప్పటికన్నా ఫినామినల్ రెవెన్యూ వచ్చింది వాస్తవానికి. కానీ అది ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చి దాంట్లోంచి టెండర్లు, ఈ లక్కీ డిప్పులు, లక్కీ డ్రాల్లోంచి సొంత ఖజానాలకు డబ్బులు వస్తున్నాయి, కానీ రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చే మార్గాలు లేవు. ఇది వాస్తవం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం అన్న దగ్గర ఈ లిక్కర్ స్కామ్ని ఇష్టం వచ్చినట్టు ఎస్టాబ్లిష్ చేస్తున్న దగ్గర అతను ఉన్నట్టు మొమాట లేకుండా చెప్పాడు. ఒక 5 డిస్టిలరీలను పట్టుకొని బ్రెవరేజ్ కార్పొరేషన్లో ఉన్న 5 డిస్టిలరీకి 65% దగ్గర లిక్కర్ ఇచ్చిన 14 నుంచి 19 టెన్యూర్ వెసెస్ నేను ఎవరికి ఇచ్చానో చూసుకోండి, ట్రాన్స్పరసీ. తర్వాత ఏ ప్రోడక్ట్ల వల్ల ఎంతంత సేల్స్ అయ్యావు కంపారిటివ్ సేల్స్, మీ 5 ఏళ్ళ సేల్స్ నా 5 ఏళ్ళ సేల్స్లో బీర్లతో సైతం నెక్స్ట్ దీంతో సైతం ఏది ఐఎంఎల్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ సేల్స్ ఖచ్చితంగా తగ్గే చూపించాయి. కానీ రేట్ల పరంగా ఎక్కువ కాబట్టి రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చాయి. ఇది ఆయన చెప్పిన సారాంశం. మూడోది, ఇవాళ విజయసాయి రెడ్డి లాంటి బయటికి పోయేది కోర్టు ఆపరేషన్ చేసి చంద్రబాబు నాయుడు సన్నిధిలో చేరి ఏదో ఈ లెక్కర్లో ఇది ఉంది అది ఉందని ఏదో చెప్పి రాజకేష్ రెడ్డి 100 కోట్లు ఇచ్చామని పెట్టకథలని దాన్ని చెప్పకనే ఇప్పుడు సంబంధం లేనప్పుడు మీరు నేను ఒక గెస్ట్ కోఆర్డినేటర్ పిలుస్తున్నామని రండి సార్ మీరు ఇంటర్వ్యూకి అని, మీరు నన్ను ఒక ప్రశ్న తప్పు అడగవచ్చు, లేదా సమాధానం తప్పు అనవచ్చు. దాని పరంగా మన ఇద్దరిలో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి. కానీ గెస్ట్ కోఆర్డినేటర్ని అరెస్ట్ చేస్తే ఎలాగ ఉంది? అలాగే ఓఎస్టీకి ఇష్టమో ఆయన దగ్గర పిఏ, దేనికి లింక్ పెట్టారు, నువ్వు పిఏ శ్రీనివాస్ని అధికారంలో లేకపోయినా నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నాను చూడు, నీ పక్కనే ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేకపో అని చెప్దామని మెసేజ్ ఇద్దాం అనుకున్నారు. కానీ వాస్తవానికి ఓఎస్డీ కృష్ణమోహన్కి సంబంధం లేని విషయంలో మీకు నచ్చింది కాబట్టి అరెస్ట్ చేసుకుందాం అంటే హరిహరాదులు వచ్చినా ఆపలేరు దాన్ని. అది జరిగింది. ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఎలాగైనా లెక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేద్దాం అంటే గతంలో A3కి చంద్రబాబు నాయుడు గారికి లెక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎలా ఉంది, 6,500 కోట్లు ఆయన అగ్రిగేట్ 1,200 నుంచి 1,500 కోట్లు పర్ ఇయర్ ఎక్స్చెక్కర్కి ప్రివిలేజ్ ఫీజు రూపంలో వచ్చే రెవెన్యూని గండి కొట్టారు. అది లాబింగే కదా. అందుకనే ఆ రోజు ఆయన మీద A3 కింద కేసు పెట్టారు. ఎందుకంటే పాలసీ మ్యాటర్, పాలసీ ఎవరు డిసైడ్ చేస్తారు, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు. క్యాబినెట్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్. అందుకనే ఇంప్లిమెంట్ చేసిన పాపానికి బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ A1, కొల్లు రవీంద్ర లిక్కర్ మినిస్టర్గా A2, ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు గారు A3గా లిక్కర్ కేసులో ఉన్నారు. ఇది ఎక్స్చెక్కర్కి రెవెన్యూ రాసి వచ్చినప్పుడు ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే కదా. అది క్రిటికాలిటీ. మీరు ఇంకోటి గమనించండి ఇక్కడ ఈ సారాంశంలో, ఇది ఒక ఎత్తి అయితే లైసెన్సింగ్ ఫీజులు ఉంటాయి. ఈ బార్ రిజిస్ట్రేషన్లు వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ కూర్చుని లైసెన్స్ ఫీజులే రాకుండా చేశారు రాష్ట్ర ఖజానాకి లాబింగ్లతో. అప్పుడు ఎవరికొకటి జేబులో డబ్బులు వెళ్ళినట్టే కదా. ఈ మాటకు వస్తే ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి నిజంగా వెంజంటా పాలిటిక్స్ అనుకుందాం, కొల్లు రవీంద్ర తర్వాత వచ్చింది జవహర్ గారు కదా ఎక్సైజ్ మినిస్టర్. అవును, జవహర్ గారి మీద ఎందుకు కేసులు లేవు?
అంటే కాకల కార్యాలు గందరగోళాలు తీర్చేశారు అప్పటికే. జస్ట్ లైక్ స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అవ్వకుండా తీసుకున్న డెసిషన్ విచ్ ఇస్ రాంగ్. ఇవాళ ఆయన ఏం చెప్పారు, పిఎస్ యూనివర్సిటీ పరంగా గౌరవ ఐటీ డిపార్ట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారు బెయిల్ మీదే ఉన్నారు. అవును. సో ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఐటీ కంప్లీట్లీ బుక్డ్ కేసు ఎగెనిస్ట్ హిమ్. అండ్ ఇన్ ద సేమ్ సినారో గౌరవ ప్రభుత్వం కూడా ఆనాటి ప్రభుత్వం 8 కేసులే పెట్టింది. వాటన్నిటిలోంచి ఈయన బెయిల్ వచ్చి ఉన్నారు. ఇప్పుడు అదే కేసులో ఈ ప్రభుత్వం కూడా అదే అన్యాయం చేసిందని చూపించి దగ్గర ఎక్కడవుతుంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ బెయిల్ మీద ఉండి పరిపాలన సాగిస్తారంటారు. అంటే బెయిల్ మీద ఉండి పరిపాలన సాగిస్తారన్నది చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఇక్కడ చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి చిన్న తేడా ఉంది. పెద్ద తేడా ఉన్నట్టుంది కదా సార్. చిన్న తేడా కూడా చెప్తాం, పెద్ద తేడా మీరు అట్లా ఊహించుకుంటూ ఉంటారు. చిన్న తేడా చెప్తే పెద్ద తేడాకి గండి పడిపోతుంది. జగన్ మీద 11 ఛార్జ్ షీట్లు అయినాయి కదా. అదే 11 ఛార్జ్ షీట్లు అయ్యే, ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. ఇవి పెద్ద హెడ్డింగ్లో చెప్తుంటారు. అందుకే నేను చిన్నగా చెప్తున్నా. చెప్పండి. ఈ కేసులకి నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ వేసాడు. దానికి ఈ రోజుకి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది. కాలు చేతులు ఎత్తేసి ఇప్పటికి కూడా గౌరవ న్యాయస్థానం ఏం చేయాలో చెప్పలేక నిస్సహాయ స్థితిలో నువ్వు కోర్టుకు రావద్దని చెప్తుంది. మనం ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యామంటే నేను మీరు ఓ మర్డర్ చేసామో, దొంగతనం చేసామో, లేకపోతే ఏదో చేసామో అని మన మీద కేసు పెట్టాలి. కేసు ప్రూవ్ చేయడానికి దీనికి నాకు సంబంధం లేదు సార్, ఆ విట్నెస్లు నాకు సంబంధం లేదని చెప్తున్నప్పుడు ఉన్నాయి నీకు సంబంధం అని ఎవడో ఒకటి చెప్పాలి కదా. అలా చెప్పలేని స్థితి జగన్మోహన్ రెడ్డి స్థితిలో ఉంది కేసులు. చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికల్లా 17A నాకు వర్తిస్తుందో అని వాదించుకున్నారు, కానీ ఈ కేసుతో నాకు సంబంధం లేదని వాదించలేదు. అవును. ఈ తేడా గమనించండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫ్రాడ్ జరగలేదు, దీనికి నాకు సంబంధం లేదని ఆయన వాదించలే. అవును. ఆయన వాదించిందల్లా 17A ఇస్ అప్లికబుల్ ఆర్ నాట్, దాని ప్రకారం నేను అరెస్ట్ చేయలేదని వాదించుకున్నారు. తేడా ఎవరిది ఉంది? చిన్న తేడానా, కానీ హెడ్డింగ్లు మాత్రం చాలా పెద్దవి. ఏది మీరు అన్నట్టు 11 ఛార్జ్ షీట్లు, 13 డిశ్చార్జ్ పిటిషన్లు, ఇవేవి మాట్లాడరు. వాస్తవాలు అక్కర్లే ప్రజలకి. మీకు చిన్న లాజిక్ చెప్తా. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ ఉందా? లేదు కదా. యాజ్ పర్ రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుందాం, లేదంటే యాజ్ పర్ పవన్ కళ్యాణ్ డెలిబరేషన్ అనుకుందాం. మనం వాస్తవాలు మాడుకుందాం. ఇప్పుడు రేపొద్దున ఊహాగానాలు జరుగుతున్నాయి కదా, 28, 29 అరెస్ట్ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి అని. అందుకే నరేంద్ర మోడీ గారిని కలిసిరని. అది కూడా నేను క్లియర్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ప్రధానమంత్రి గారికి ఈ కేసు విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పరు కూడా. ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రికి ఆ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. రియల్లీ వాంట్ టు అరెస్ట్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆర్ ఇన్ హ్యాండ్. దీనికి ప్రొయాక్టివ్గా సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎక్కడ దొంగలు అక్కడ గుప్చొప్ అన్నట్టు ఎవరు మాట్లాడరు. ఇంక తర్వాత ఏ ఇష్యూ అయినా మీరు రీసెంట్ పాస్ట్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ల తర్వాత ఇంకెక్కడ మాట్లాడరు. తెలుగుదేశం నుంచి అధికార ప్రతినిధి కానీ ఎవరు కౌంటర్లో ఉండరు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు గారు లెక్కర్ కేసు గురించి ఎవరు మాట్లాడొద్దని ముందే తెల్లపవరాలు ఎగరేసేసారు. గమనించారు మీరు? నేను క్యాబినెట్ మీటింగ్ ఫాలో అయితే ఎందుకని సార్ ఏం లేదు కాబట్టి. ఎందుకంటే ఎక్కడికక్కడ న్యాయస్థానాల్లో స్టిక్కర్ పడుతుంది. కట్ట పేస్టులు పెట్టుకుని ఎన్నాళ్ళు వస్తారు. పైపచ్చు ప్రాథమిక న్యాయ సూత్రం ఏంటంటే ఒకడిచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఇంకోటి అరెస్ట్ చేయడానికి లేదు. ఆ వాంగ్మూలాలు కాకుండా అథెంటికేటివ్గా నీ దగ్గర ఈ ఎవిడెన్సెస్తో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నానని చెప్పాలి. ఇది గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయ్యేది. ఎల్ఐ చెప్పాడు, పొల్లై చెప్పాడు అంటే చాడీలే. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన సారాంశం అదే. వివేకానంద రెడ్డి, విజయసాయి రెడ్డి వెళ్ళి సరెండర్ అయిపోయాడు కాబట్టి కసిరెడ్డి కూడా సరెండర్ అయిపోతాడు అనే ఎల్యూజన్లో కేసు ప్రొసీడింగ్ అయింది. బట్ హీ ఈజ్ నాట్ ఈల్డెడ్. జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ లేదని మనకి కాన్స్టిట్యూషన్ పరంగా ఎలా చెప్పిందంటే, సే ఫర్ ఇన్స్టెంట్ ఒక కూటమిగా ఏర్పడిన లేకపోతే ఇండిపెండెంట్గా ఏర్పడిన ఒక ప్రభుత్వానికి అవతల వాళ్ళు ఎవడైతే ఉంటారో వాళ్ళని నీడ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ అపోజిషన్ అని ఉంది కాన్స్టిట్యూషన్లో. కానీ ఇంత పర్సంటేజ్ ఉండాలని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ లేదా, శాతం ఉండాలని లేదా, లేదు రాజ్యాంగంలో లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీకి, 2-3 లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని కూడా మాట్లాడింది కదా సార్. మాటలు చేతలకి చాలా తేడా ఉంటాయి. ఇప్పుడు ఆ మాటకు అన్నాడు కదా సార్. అన్నాడు, అనలేదని నేను అంటలేదు. కానీ మనకి రాజ్యాంగం ఏం చెప్తుందో, తెలంగాణలో కూడా 2018 తర్వాత గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 14 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పోయినారు సార్. అప్పుడు ప్రతిపక్ష హోదా పోయింది కదా సార్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు తెలంగాణ చెప్పారు కాబట్టి మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకే చెప్పాలి. సిఎల్పి విలీనం చేశారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బట్టి విక్రమార్క గారు విలీనం చేసుకున్నారు. 2-3 తప్ప మిగిలిన అందరూ సిఎల్పిని విలీనం చేసేసారు. సిఎల్పి విలీనం చేస్తే అపోజిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది క్రిటికాలిటీ. సిఎల్పి విలీనం చేసుకోవచ్చు సార్, అట్లా అది ఉందా? ఉంది. అపోజిషన్ మాత్రం ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉన్న అపోజిషనే. బట్టి విక్రమార్క గారిని ఏ రోజు ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఆయన తక్కువ చేయలేదు కదా. బట్టి విక్రమార్క గారికి అపోజిషన్ స్టేటస్ తోనే కంటిన్యూ అయ్యారు ఆయన.
సిఎల్పి నాయకుడిగా సిఎల్పి నాయకుడు. విలీనం చేసినాక ఎట్లా కంటిన్యూ అవుతారు సార్ అది? అదే చెప్తున్నాను కదా, సిఎల్పి విలీనం అయిన తర్వాత ఆయన ఉన్న నెంబర్కి ఆయనే లీడర్. అంతే. మీకు అర్థమైందా? ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కల్లా నేను అంటుంది ఏంటంటే, మీ జగన్మోహన్ రెడ్డి తప్పు మాడొచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, స్పీకర్ గారు అందరూ తప్పు మాడొచ్చు అని అనుకుందాం. బట్ రాజ్యాంగం అన్నది మనకు ప్రియాంబుల్, అది చెప్పిన దాన్ని బట్టే కదా మనం మాట్లాడాలి. ఇప్పుడు ఈ విషయంలో కనుక ఒక దెబ్బకి 2 పెట్టెలు అవుతాయి. ఎందుకు 17A చంద్రబాబు గారికి వర్తిస్తుందా వర్తించదా అది కాన్సెప్ట్ ఏంటి? గవర్నర్ గారికి చెప్పి అరెస్ట్ చేయాలన్నది లాజిక్, దాంట్లో మర్మం. ఓకే, అక్కర్లేదన్నది దర్శనం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అదే విషయం కాన్స్టిట్యూషన్ పరంగా ఇక్కడికి వచ్చింది అనుకోండి, సేఫ్ అండ్ రెసిడెంట్ చంద్రబాబు గారికి 17A వర్తిస్తుందా వర్తించదా అన్న కాన్సెప్ట్ కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది. మేము ఇవ్వలేదండి అపోజిషన్ అంటే కుదరదు కదా. ఇవ్వనందుకు కూడా గౌరవ న్యాయస్థానం, గౌరవ కాన్స్టిట్యూషన్ 2 క్వశ్చన్ చేయబడతాయి రెస్పెక్ట్ కోర్ట్ ఆఫ్ లాలో. వీళ్ళందుకనే ఆయనకి అపోజిషన్ కూడా ఇవ్వకుండా అల్లరి పెడుతున్నారు. ఇవ్వకుండా ఏం చేస్తున్నారు, యాజ్ ఇఫ్ ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా అవకాశం తీసుకుని అరెస్ట్ చేయడానికి వెసులుబాటు ఉంటుందేమో అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇంకో వైలేషన్ ఏంటి తెలుసా, మనకి కాన్స్టిట్యూషన్ ఎలా ఉందంటేనండి, చాలా బాగా రాశాడు ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు. వర్మ గారు, జస్టిస్ వర్మ గారు 7th May 1997లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఆయన ఒక రెజల్యూషన్స్ ఇచ్చారు 2. దీన్ని ఎవరు నేను మీరు కాదు. సార్, The information was given by the Minister of State, independent charge of the Ministry of Law and Justice, and Minister of State in Ministry of Parliamentary Affairs, Sri Arjun Ram Meghwal, in written reply to the Rajya Sabha. ఏ కంటెస్ట్లో అంటే ఇది ఒకటి ఏంటంటే, గౌరవ ప్రధానమంత్రి గారు చీఫ్ జస్టిస్ గారు ఇంటికి పూజకో దేనికి వెళ్ళారు. ఇప్పుడు దే హ్యావ్ లాట్ ఆఫ్ అప్రహెన్షన్స్. ఇది ఈ 7th May 1997 వెరిడిక్ట్ ఏంటంటే, ఇందులో 2 ఉన్నాయి. ద రిస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ విచ్ వాస్ డౌన్ సర్టన్ జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్ టు బి అబ్జర్వ్డ్ అండ్ ఫాలోడ్ బై ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. And second one is in-house procedures for taking suitable remedial action against judges who do not follow universally accepted values of judicial life, including those included in the restatement of values of judicial life. As per the established in-house procedure for the higher judiciary, the Chief Justice of India is competent to receive complaints against the conduct of judges of the Supreme Court and the Chief Justice of the High Court. Similarly, the Chief Justice of the respective High Courts are also competent to receive complaints. ఇది సారాంశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చీఫ్ జస్టిస్ గారిని కలిశారు. ఇలా కలవకూడదు 1997 7th May రూలింగ్ ప్రకారం. ఎందుకు కలవకూడదు అంటే, ఇప్పుడు సేఫ్ రెసిడెంట్ మీరు నేను కామన్ మ్యాన్, లేదంటే ఒక మినిస్టర్స్, లేదంటే చీఫ్ మినిస్టర్స్, లేదా అపోజిషన్ లీడర్స్ ఎవరైనా సరే ఎవరి మీద వేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద వేస్తారు. అది సుప్రీంకోర్టుకి వేయచ్చు, లేకపోతే హైకోర్టుకి వేయచ్చు. ఎవరి మీద, పలానా మినిస్ట్రీలో నాకు ఇలా అన్యాయం జరిగింది, లేకపోతే పలానా చీఫ్ మినిస్టర్ గారి ఆయనలో నాకు రావాల్సింది రాలేదు, అలాగే నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని అపోజిషన్ లీడర్లు కానీ లేదా ఎవరైనా ఎగనెస్ట్ గవర్నమెంటే ఉంటుంది. సో ఇక్కడ పార్టీ ఎవరు, రెస్పెక్టివ్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్ వర్సెస్ గవర్నమెంట్. గవర్నమెంట్ పరంగానే మినిస్టర్లను అండ్ చీఫ్ జస్టిస్ గారిని చీఫ్ మినిస్టర్లు లాబింగ్లే స్టార్ట్ చేస్తే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? అందుకని హెన్స్ ఫోర్త్ ప్రైవేట్గా పర్సనల్గా అయినా కలవడానికి లేదు. వాళ్ళని కలిస్తే వైలేషనే కదా. ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ దీంట్లో అంటే, న్యాయస్థానాల మీద విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను చెప్తున్నా, ఇది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని కానీ లేదంటే ధనంజయ రెడ్డిని కానీ అరెస్ట్ చేసిన ఏది జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చిందో లేదంటే దాన్ని ఏమంటారు కస్టడీకి ఇచ్చింది ఇదే జడ్జి గారు మిథున్ రెడ్డికి కూడా రూలింగ్ ఇచ్చారు. మిథున్ రెడ్డి ఎందుకు అరెస్ట్ కాలే? వై ఇట్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ హిమ్? ద సేమ్ కేసు కదా. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి లీగల్ టీం చాలా వీక్ కాబట్టి కొన్ని ఆర్గ్యుమెంట్స్ సరిగ్గా చెప్పట్లేదు. ఎందుకంటే రాత్రి తప్పట సర్దీసిన తెప్పలగడ బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ చేస్తున్న దరిద్రాల కింద ఇట్లా ఎస్టాబ్లిష్ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇట్స్ నథింగ్ బట్ ఏ కోర్ట్ ఆపరేషన్. ఎందుకంటే మనం జడ్జెస్ ఎవరైనా సరే 2 ఉంటాయి, అడ్వకేట్స్ ఎవరికైనా సరే. ఒకటి ఫైల్ త్రూ అని ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేను కామన్ ఫ్రెండ్స్ అనుకో, నీ కేసు నాకు తెలుసు, నా కేసు నీకు తెలుసు, అవి నేను ఫైల్ త్రూ అంటారు, నేను వాదించినట్టు. ఇంకోటి ఏం చేస్తారు, ఇప్పుడు ఇలాంటి క్రిటికాలిటీలో మన సాధారణంగా లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి, విత్ రెఫరెన్స్ టు అలహాబాద్ కోర్టులో ఆర్గ్యుమెంట్కి ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఈ జడ్జిమెంట్ ఇక్కడ అప్లికబుల్ అవుతుందని రెఫర్ చేస్తారు కదా. మరి వీళ్ళు ఎంత తప్పేలాగాలి కాకపోతే మిథున్ రెడ్డి రెఫరెన్స్ ఎందుకు ఇవ్వలేపారు?
ఇవ్వాలి కదా. అండ్ రెండోది కాంట్రడిక్షనే కదా జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఎందుకు తిరిగి గౌరవ న్యాయస్థానాన్ని ప్రశ్నించలేదు? ఆ రైట్ ఉంటుంది తెలుసా. దీస్ ఆర్ ఆల్ నాట్ బీన్ యూజ్డ్. సో వెన్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ టేకింగ్ ప్లేస్, ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది చెప్తూనే ఉంటాడు. ఇది లెక్కరది. ఇంకోటి ఏం చెప్పాడు, సెకీ ఒప్పందం. ఎపెక్స్ ఏంటి యాక్సిస్ దానికో దేనికో పవర్ కొన్నప్పుడు సెకీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది, ఎప్పుడు దాని ఇది ఉంది, ఈయన ఏ కెపాసిటీతో దాని మీద ఇది అయ్యారు, నేను ₹2.49 తీసుకుంటే ₹4.60 ఎక్కడి నుంచి? ఎక్స్చెక్కర్కి లాస్ చేయడానికే అదే కదా ఆ రోజు దాన్ని ఏమంటారు పీపీఏ అగ్రిమెంట్లు రద్దు చేసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి. అందుకని ఎందుకంటే పవర్ సెక్టర్లో అతనికి చాలా అపార అనుభవం ఉంది. ఆయన కెరీర్ స్టార్ట్ చేసిందే సరస్వతి ప్రాజెక్ట్స్తో. సో డెఫినెట్గా ఆయనకున్న సాతో ఏం చేశాడు, పీపీఎల్ రద్దు చేసి దిస్ ఐ కెన్ 25 yearsకి ₹2.49 కొంటే యాడని తెచ్చారు ఇప్పుడు కొత్త ఒప్పందం. ఎక్స్చెక్కర్ గ్లాసే కదా. ఇట్లా ఆద్యంతం ఆయన ప్రెస్ మీట్లో దొరికిన ప్రతి సబ్జెక్ట్ని గట్టిగా వేసుకొని చెప్పాల్సింది చెప్పి అమ్మ పెట్టి 4 పెట్టాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.